అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీల 8 డిమాండ్స్ అండి. సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్స్, టీఏడీఏ పెన్షన్ అమలు గురించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి అంగన్వాడీ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ సమస్యలు, మౌలిక హక్కుల కోసం పోరాటాలైతే ప్రెజెంటు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే అండి. సో, మన రాష్ట్రాల్లో వేలాది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రోజు రోజుకు సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొంది. సో, ఆర్థిక సమస్యలు, జీతాల అసమానతలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు లేమి వంటి అనేక అంశాలు ఇంకా పరిష్కారం కావటం లేదు. ఒకవేళ చూసుకున్నట్లయితే మన రాష్ట్రం దేశవ్యాప్తంగా గుజరాత్ రాష్ట్రంలో హైకోర్టు ఇటీవలే తీసిన కీలక తీర్పు ఎంతో ఆశాభావాన్నయితే కల్పించిందండి. అసలు అక్కడ ఏం జరిగిందనేది చూద్దాము. అక్కడ అంగన్వాడీలకి గుజరాత్ హైకోర్టు తీర్పయితే ఇవ్వడం జరిగింది. అంగన్వాడీని దృష్టిలో పెట్టుకొని సమాన హక్కులు కల్పించండి. అంగన్వాడీ టీచర్లు, సహాయకులను ప్రభుత్వం క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులతో సమానంగా అయితే గుర్తించాల్సిందే అని హైకోర్టు తీర్పిచ్చింది. తర్వాత జీతాల పెంపండి. ఈ తీర్పు ప్రకారం వారికి తగిన గౌరవ వేతనాలు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చాయి. సో, పెన్షన్ హక్కులు, రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీతో పాటుగా పెన్షన్ ప్రయోజనాలు ఇవ్వాలని కూడా తీర్పు ఇచ్చిందనమాట. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి కూడా. సో, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ అంగన్వాడీ టీచర్లైనా సరే దేశవ్యాప్తంగా చూసుకోవచ్చు. ఎవరైనా కోరుకునేది సమాన హక్కులు. సో, హైకోర్టు అయితే గుజరాత్‌లో ఇచ్చేసిందనమాట. అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పయితే ఇచ్చిందండి. సమాన హక్కులు క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులతో సమానంగా వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. అలాగే జీతాల పెంపండి. సో, జీతాలు తగిన గౌరవ వేతనాలండి ఇక్కడ. సో, జీతాలు పెంపు అనే దానికంటే వారికి తగిన గౌరవ వేతనం ఇవ్వాల్సిందే తప్పకుండా అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పెన్షన్ హక్కులు. సో, రిటైర్మెంట్ తర్వాత వారికి కూడా గ్రాట్యుటీతో పాటు పెన్షన్ కూడా. సో, అంగన్వాడీ టీచర్లు కూడా గవర్నమెంట్‌లో ఒక భాగమే అన్నట్టుగా అక్కడ తీర్పయితే ఇవ్వడం జరిగింది. సో, దీన్ని సుమోటుగా తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ముందుకు వెళ్తే అంగన్వాడీల భవిష్యత్తుకి మంచి ఆదరణ లభిస్తుంది. సో, వివిధ రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్‌లు ఉద్యమాలండి. చూద్దాం. బీహార్ రాష్ట్రంలో అయితే ధర్నాకు దిగారు. ఏకంగా 38,000 అంగన్వాడీ టీచర్లు, 35,000 ఆయాలు 8 డిమాండ్ల కోసం రాష్ట్ర భవన్ ఎదుట నిరసన అయితే తెలిపారండి. ఒక అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయాలు మాత్రము. సో, వాళ్ళ 8 డిమాండ్స్ ఏంటంటే ముఖ్యమైన డిమాండ్స్ పెన్షన్ ప్రయోజనాలు కల్పించండి. సో, ఎంప్లాయీస్ లాగానే మమ్మల్ని ట్రీట్ చేయండి. రిటైర్మెంట్ తర్వాత మాకు కూడా పెన్షన్ అనేది మంజూరు చేయండి అని అయితే కోరారు. గౌరవ వేతనాల పెంపు టీచర్లకు 25, ఆయాలకు రూ. 15,000 పెంచాలి అని కోరారు. సకాలంలో మూడోది సకాలంలో గౌరవ వేతనాలు చెల్లింపండి. అంటే 2 నెలలకు, 3 నెలలకు కాకుండా ఒకటో తేదీన అంటే 1-3, 4, 5 తేదీ లోపల జీతాల చెల్లింపులు. నాలుగోది పనికి తగ్గ వేతనాలు అమలు చేయాలి. అలాగే బ్రాండెడ్ అంటే కొంచెం మంచి మన్నికైనటువంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ మరియు ట్యాబ్స్‌ను అందించాలి అనైతే కోరారండి. సో, కొన్ని స్ట్రక్ అయిపోతా ఉంటాయి. అలా కాకుండా కొంచెం పనిచేసేవి మంచివి ఇవ్వాలని. అలాగే టీఏలు, డీఏలు అమలు చేయండి అంగన్వాడీలకని కోరుతున్నారు. రిటైర్మెంట్ సమయంలో కనీసం 10 లక్షలన్నా అందజేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఎనిమిదవది నాణ్యమైన పౌష్టిక ఆహారం అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. సో, ఎనిమిదవది పూర్తిగా అంగన్వాడీ వర్కర్‌లకి కాకుండా సో, పిల్లలకు దృష్టిలో పెట్టుకొని పిల్లలు గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీలు కోరడం జరిగిందండి. నాణ్యమైన పౌష్టిక ఆహారం. సో, మనం చూస్తూనే ఉంటాము. అంగన్వాడీ వాళ్ళు ఇచ్చే గుడ్లయితేనేమి ఇవన్నీ కూడా మనకు చిన్న సైజులో అయితే ఉంటాయండి. మామూలుగా బయట తెచ్చుకునే గుడ్లు ఉంటాయి. అంటే ఆ డిఫరెన్స్ అనేది వారికే తెలుసు. సో, కోడిగుడ్లయితేనేమి ఇవన్నీ కూడా కొన్ని అంటే డ్యామేజ్ ఉండడం ఇలా లేకుండా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచాలి. ఆ చిక్కీలయితేనేమి, ఇంకా అటుకులు ఇవన్నీ గూడా అని జెప్పేసి కోరడం జరిగింది. ఇంకా ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్‌ల మద్దతు.
వివిధ రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్లు ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతూ ఐక్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అయితే యోచిస్తున్నారు. గుజరాత్ హైకోర్టు తీర్పండి. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఈ ఉద్యమాలకైతే బలం చేకూరుస్తున్నాయి. చూడొచ్చు అంగన్వాడీలకు అనుకూలంగానే కోర్టులు తీర్పులైతే ఇస్తున్నాయండి. చూ ఆల్రెడీ గుజరాత్‌లో తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా అంగన్వాడీల సంబంధించి పాజిటివ్‌గానే ఉంది అనైతే చెప్పవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనేక సార్లు ధర్నాలు, సమ్మెలు నిర్వహించినా కూడా సమస్యలైతే ఇంకా పరిష్కారం కావటం లేదండి. సో, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పోరాటాలైతే ఉద్యమాల ద్వారానే తప్పడం లేదనమాట. ఇక క్యాబినెట్ చర్చలలో లోపం. క్యాబినెట్ మీటింగ్‌లలో అంగన్వాడీల గురించి సమస్యలపై ఇంతవరకు చర్చలైతే జరగలేదనమాట. సో, క్యాబినెట్ మీటింగ్ మన ఏపీలో కూడా చూసుకోవచ్చు. సో, ఇప్పటివరకు చాలానే క్యాబినెట్ మీటింగ్స్ అయితే జరగడం జరిగింది అనమాట. కానీ అంగన్వాడీల సమస్యల గురించి అయితే ఇంకా పట్టించుకునే లేదనే చెప్పవచ్చు ప్రభుత్వము. సో, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, పెంచాల్సిన చర్యలు, సమాన జీతాలు అమలు చేయడం ఏపీలోని, అలాగే సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కూడా ప్రమోషన్స్ అనేది సూపర్వైజర్‌గాను అట్లా ప్రమోషన్స్ అయితే సీనియారిటీని బేస్ చేసుకొని ప్రమోషన్స్, ఇక సకాలంలో వేతనాలు, పనికి సంబంధించి బకాయిల చెల్లింపులు. సో, పనికి సంబంధించినటువంటి బకాయిలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని సకాలంలో చెల్లింపులు చేసే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే వేతనాలు కూడా సకాలంలో ఒకటో తేదీన అందేలాగా చూడాలి. ఇక రిటైర్మెంట్ ప్రయోజనాల అమలు, అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తు మరియు పౌష్టిక ఆహార సరఫరా కోరుతున్నారండి ఏపీలో కూడా అంగన్వాడీలైతే. సో, ఈ విధంగా అంగన్వాడీ ఇబ్బందులు చాలా మానసికంగా, ఆర్థికంగా అంగన్వాడీకి సిబ్బందికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పోరాటంలో మన అందరి పోరాటం అని అయితే చెప్పుకోవచ్చు. సో, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పిల్లలు ఆరోగ్యం, సమృద్ధి, అభివృద్ధి కోసం త్యాగాలు కూడా చేస్తూ ఉన్నారు. సో, వారి న్యాయమైన గౌరవాన్ని వారైతే పొందాల్సిన అవసరం ఉంది. సో, కాబట్టి మీ మద్దతు అవసరమండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. సో, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అంగన్వాడీ సిబ్బందికి మద్దతుగా అయితే నిలవండి మన వంతుగా. సో, ఈ విధంగా అంగన్వాడీకి సంబంధించి ఈ విధంగా అయితే డిమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సమస్యలైతే ఈ విధంగా ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.